హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ అలాగే ఈ వీడియోలో మీకు ఎంతవరకు అయితే మెసేజ్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి, చూద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. మీ పర్సన్ నేమ్ని 3 to 5 టైమ్స్ మీరు అనుకోండి మీ మనసులో. ఓకేనా? Gratitude universe, 5 of cups, 2 of pentacles, temperance, 2 of cups, beautiful, 10 of wands, tower, okay, 7 of pentacles, పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకేనా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ ద చారియట్ వచ్చింది. ఎవరు ఈ పర్సన్ తన లైఫ్లో తను అన్ని విధాలుగా మనశ్శాంతి అనేది కోల్పోతున్నారు. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. ఈ పర్సన్ తనకు లభించని ఆ ఇంపార్టెన్స్ కానివ్వండి, హ్యాపీనెస్ కానివ్వండి, అది తన లైఫ్లో లేదు. ఆ ప్రేమ కానివ్వండి, ఈ పర్సన్ అక్కడ మోసపోవడం వలన ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో ఎంటర్ అవుతున్నారు. తన లైఫ్ అంటేనే తనకి చాలా బర్డెన్గా ఉందన్నమాట. ఈ పర్సన్కి కెరియర్ విషయంలో కూడా ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ చాలా రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఉండొచ్చు. కానీ తను మోయలేనంత భారం అదనమాట. ఓకే? అండ్ ఇక్కడ ఈ పర్సన్ తను ఎవరి చేతిలో ఘోరంగా మోసపోయారండి. తనని నమ్మించి మోసం చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ముందు మంచిగా మాట్లాడి వెనుకల గోతులు తవ్వడం లాంటిదన్నమాట. బీట్రేల్ చేశారు ఈ పర్సన్కి ఎవరు. సో తను ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే, ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట. అంతకుముందు ఈ పర్సన్ అదర్ సిచ్యువేషన్ని తను చూస్ చేసుకున్నారు, కానీ వారిని వదిలేసి ఈ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని చూస్ చేసుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఇక్కడ 2 విషయాల మధ్య జగిల్ అవుతా ఉన్నారు. మేబీ పాస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా కావచ్చు. తన లైఫ్లో ఇక్కడ 2 సిచ్యువేషన్స్, మీరు కావచ్చు, అదర్ పర్సన్ కూడా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, మీరు కావచ్చు, కెరియర్ కావచ్చు, అలా ఉన్న ఈ పర్సన్ లైఫ్లో సో మీరు అవసరం లేదనుకున్నారు. అదర్ పర్సన్ చూస్ చేసుకున్నారనమాట. చూస్ చేసుకున్నారు. కానీ ఇక్కడ తను ఎవరినైతే పట్టుకున్నారో, ఏ స్టిక్ అయితే పట్టుకున్నారో ఆ స్టిక్ అనేది చూడండి. తను మేబీ ఇదేమో చాలా హైట్లో ఉంది. అంటే మీ లైఫ్లో మీరు గ్రోత్ అవుతున్నారు. మీ లైఫ్లో మీరు ముందు దూసుకొని వెళ్ళిపోతున్నారు. మీ ఎనర్జీ ఇప్పుడు హైలో ఉంది. మీలో కాన్ఫిడెన్స్ పెరిగింది. మీరు ఈ పర్సన్ కంటే బెటర్ పర్సన్ అన్నట్టుగా ఈ పర్సన్కి కనిపిస్తున్నారనమాట. కాబట్టి పర్సన్ మళ్ళీ వారిని వదిలేసి మిమ్మల్ని పట్టుకుంటున్నారనమాట. తను ఆ ఇంటెన్షన్లో కూడా ఉన్నారు. ఆ ఆలోచన కూడా ఈ పర్సన్లో ఉంది. ఓకే? వీటిని వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం. ఓకే? ఫైవ్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. 5 of కప్స్కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ ఏదో తప్పు చేసినట్టు ఉన్నారండి. మేబీ మిమ్మల్ని మోసం చేయడమా ఏదో జరిగింది పర్సన్. లేదా పర్సన్ స్టార్టింగ్లో
మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా నటించి ఉంటారు. కానీ పర్సన్ రాను రాను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, పట్టించుకోలేదు, మీ మీద అటెన్షన్ చూపించలేదు, కేర్‌లెస్‌గా ప్రవర్తించారు. వీరు మీ హస్బెండ్ ఆర్ వైఫ్ కావచ్చు, మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు కూడా కావచ్చు. ఓకే. ఇద్దరు ఇప్పుడు వేరే వేరే సెపరేట్ ఉండొచ్చనమాట మీరు. ఓకే. ఆ పర్సన్ ఒక దగ్గర, మీరు ఒక దగ్గర అలా ఉండొచ్చు. ఓకే. ఈ పర్సన్ మీద మీకు చాలా మందికి కోపం ఉండొచ్చు. ఈ పర్సన్ మీద మీరు చాలా మంది ఎఫర్ట్స్ పెట్టారు. ఈ కనెక్షన్‌ని కాపాడుకోవడానికి మీరు చాలా మంది ఎఫర్ట్స్ పెట్టారు. కానీ పర్సన్ పట్టించుకున్నారా అంటే లేదు. ఇగ్నోర్ చేశారు. కానీ ఇప్పుడు చూడండి, తల దించుకొని నిలబడ్డారు. చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది ఈ 2 కార్డ్స్‌లో. మళ్ళీ తన మనసులో మాట మీతో చెప్పాలి లేదా ప్రేమ గన్నా మీతో ఉండాలి అనుకుంటున్నారు. కానీ ఇది పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది. మళ్ళీ ఇమ్మెచ్యూర్‌గానే ఆలోచిస్తున్నారు తను. తనలో మెచ్యూరిటీ అనేది డెవలప్ అవ్వలేదండి పర్సన్‌లో. ఇమ్మెచ్యూరిటీ డెసిషన్స్, ఇమ్మెచ్యూర్‌గా ప్రవర్తించడము, తన పనులు కూడా అలాగే ఉంటాయన్నమాట. సో, చాలా గిల్టీ‌గా ఫీల్ అవుతున్నారు. చాలా రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. 24/7 ఈ పర్సన్ మీకు సంబంధించిన ఆలోచనలు ఏదైతే ఉంటుందో, అది పదే పదే తలుచుకొని అండ్ తన మనసు అనేది తనకి క్షమించడం లేదండి పర్సన్‌కి. తను మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు కదా! ఈ పర్సన్ లేనిపోని ప్రామిస్‌లు మీకు చేసి ఉండొచ్చు. పెళ్లి చేసుకుంటానని కొంతమందికి, మ్యారేజ్ అయిన వారైతే తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అని తను చేంజ్ చేసుకుంటాను. మేబీ డ్రింకింగ్ చేయనని, స్మోకింగ్ చెయ్యనని, అలాంటి ప్రామిస్‌లు కూడా ఈ పర్సన్ మీకు చేసి ఉన్నారు. కానీ వాటి మీద ఈ పర్సన్ నిలబడ్డారా అంటే లేదు. సో, మీ మాట వింటే అయిపోయేది కదా! చాలా తప్పుగా ప్రవర్తించారు. చాలా తప్పుగా మిమ్మల్ని అర్థం చేసుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. చాలా మిస్ అవుతున్నారు గూడా. తన లైఫ్‌లో ఎంతమంది ఉన్నా సరే అండి పర్సన్ తను ఒంటరిగానే ఉన్నారు అన్నట్టుగా ఆ ఫీలింగ్ అనేది పర్సన్‌కి కలుగుతుంది. ఒంటరివారు అయిపోయారు అనే ఫీలింగ్ ఈ పర్సన్‌కి ఉందన్నమాట. 2 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ 3 ఆఫ్ పెంటికల్స్ అన్నమాట. ఈ పర్సన్ వేరే వారి దగ్గర తను డిస్కషన్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. తన ఫ్రెండ్ కానివ్వండి, లేదా తన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, లేదా మీ ఇద్దరికి సంబంధించింది ఇంట్లో వారికి కూడా తెలుసు. సో, వారి కంట్రోలింగ్ కూడా ఉండొచ్చు ఈ కనెక్షన్ మీద. ఓకే. కాబట్టి పర్సన్ ఏదో వారితో వాదనకు దిగడం గానీ, లేదా వారితో డిస్కషన్ చేయడం గానీ, ఈ పర్సన్ చేస్తున్నారు. అంటే ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్‌లో రావాలి, మీతో మాట్లాడాలి అండ్ వారి పర్మిషన్ కూడా తీసుకొని రావాలనుకుంటున్నారు. తన ఇంట్లో వారు మేబీ తనకు అర్థం చేసుకునేవారు ఎవరైనా ఉన్నారంటే వెల్ విషర్స్ లాంటి వారి అడ్వైస్ గూడా ఈ పర్సన్ తీసుకుంటా ఉండొచ్చు. అండ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాకుండా ఇక్కడ ఫీమేల్ డామినేషన్ అనేది ఉందండి. ఈ పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవ్వకుండా ఈ పర్సన్‌ని లేనిపోని చెప్తా ఉండడం గానీ, లేదా కంట్రోల్ చేయాలని చూడడం గానీ, మీ మీద లేనిపోని చెప్తా ఉండడం గానీ, అంటే మీరంటే ఎవరికైతే ఇష్టం లేదో వారు లేనిపోని చెప్తా ఉండడం గానీ, ఏదో జరుగుతుంది ఈ పర్సన్ లైఫ్‌లో. ఈ పర్సన్‌ని చూడండి ఒక బెంచ్ మీద నిలబెట్టేసి సో, తనకి ఆహ్, ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు మాట్లాడుతా ఉండడం అన్నమాట. ఏదో ఒకటి చెప్తా ఉండడం. వారలా మాట్లాడేసరికి ఈ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్‌ని కన్‌ఫ్యూజ్ చేస్తా ఉన్నారన్నమాట. ఈ పర్సన్ ఒక క్లారిటీకొస్తారు. తను క్లారిటీ రాంగానే మళ్ళీ వారు వచ్చి పర్సన్‌ని కన్‌ఫ్యూజ్ చేసేస్తారన్నమాట. ఇలా కాదు, ఇలా, అలా చేయాలి, ఇలా అన్నట్టుగా ఏదో కన్‌ఫ్యూజ్ చేసేస్తున్నారు ఈ పర్సన్‌ని. ఓకే. తను మీ విషయంలో స్టాండ్ తీసుకోకుండా వారిని ఆపాలి అని వీరి ప్రయత్నం అన్నమాట. కానీ పర్సన్ వస్తారు. మేబీ 1 వీక్ లోపల ఆర్ 1 మంత్ లోపల మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అన్నా రావచ్చు. లేదా ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ చూడండి తన చేతిలో 2 పెంటికల్స్ ఉన్నాయి.
అంటే తనని బ్యాలెన్స్ చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కానీ తన వల్ల అవుతుందా లేదా అన్నట్టుగా ఈ పర్సన్ పరిస్థితి ఉందన్నమాట. సో, అదే డిస్కషన్ ఏదో నడుస్తుంది పర్సన్ లైఫ్‌లో. ఓకే. మీరు సింగిల్ అయితే ఈ పర్సన్ వారి పేరెంట్స్‌తో మాట్లాడుతూ ఉండొచ్చు. అండ్ మ్యారీడ్ అయిన వారైతే ఇక్కడ మీ సిస్టర్ ఇల్లా, మీ మదర్ ఇల్లా మీరంటేనే వారికి నచ్చదనమాట. ఎలాగైనా సరే మీ పర్సన్‌ని మిమ్మల్ని దూరం పెట్టాలి అని మీరు అనుకుంటున్నారండి. ఆ పర్సన్ లైఫ్‌లోకి ఇంకొక న్యూ పర్సన్‌ని తీసుకురావాలి. వారికి వేరే మ్యారేజ్ చేయాలి. మిమ్మల్ని ఎలాగైనా సరే దూరం పెట్టాలి. లేదా మీరు వస్తే అందరి ముందల తగ్గి ఉండాలి. మీరేమి నడవకూడదు. సో, ఈ పర్సన్ మైండ్ అనేది అలా కంట్రోల్ చేస్తా ఉన్నారనమాట వారు. ఓకే. టెంపరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. టెంపరెన్స్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఈ పర్సన్ లిటరల్లీ తను ఏడుస్తూ ఉండొచ్చండి. ఈ పర్సన్‌కి మీరు చాలా గుర్తుకొస్తున్నారు. మీరు తన లైఫ్‌లో నుంచి ఎప్పుడైతే మూవ్ ఆన్ అయిపోయారో ఈ పర్సన్ తను ఏదో జీవితంలో ఒంటరివారే అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారనమాట తను. ఓకే. తన ఎమోషన్స్ అనేది పర్సన్ తను బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ అది అంత ఈజీ ఈ పర్సన్‌కి అనిపించడం లేదు. ఫీల్ అవుతున్నారు. బాధ అనిపిస్తుంది. మనసంతా బరువుగా అనిపించడము. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. లోపల ఏడుస్తున్నారు. కానీ బయట మాత్రం తను ఏడవడం లేదు. బాగానే ఉన్నారు అన్నట్టుగా పర్సన్ నటిస్తున్నారనమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు కార్డ్‌లో ఈ పర్సన్ ఒక కాలు అనేది వాటర్‌లో ఉంది. అండ్ ఇంకొక కాలు అనేది ఇక్కడ ఒక రాయి మీద పెట్టేసి ఉన్నారు. అంటే తను బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారనమాట. తను పడిపోకుండా ఇక్కడ వాటర్‌లో కాలు పెడితే ఇక్కడ తన కాళ్ళ కిందంతా గ్రీనరీ ఉంది కదా! అదేదో అంటారు. సో, అది జారిపోతుంది. కానీ తను అలా కాకుండా తను బ్యాలెన్స్ అని చేసుకుంటున్నారనమాట. ఇప్పుడు లైఫ్‌లో జరిగే సిట్యుయేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఈ పర్సన్ అలాగే బ్యాలెన్స్ చేసుకొని నిలబడుతున్నారనమాట. తనకి చాలా బాధ అనిపిస్తుంది. అయినా సరే నేను బాధపడడం లేదు అన్నట్టుగా ఉంటారు. ఏడుపొస్తది. కానీ నేను ఏడవడం లేదు మామూలుగానే ఉంటారనమాట తను. ఓకే. తను ఏడవడం లేదు అన్నట్టుగా మామూలుగా కనిపిస్తారనమాట. ఓకే. హీల్ అవ్వాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ తను హీల్ అయిన తర్వాత ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేస్తారండి. నెక్స్ట్ కార్డ్ అదే వచ్చింది. తను ఇప్పుడు ఏంటంటే ముందడుగు వేయలేరు. అండ్ ఎవరికి పర్సన్ హర్ట్ అయ్యే విధంగా మాట్లాడలేరు. ఇంట్లో వారిని ఎదిరించలేరు. నిర్ణయం తీసుకోలేరు. అలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారు. సొసైటీలో పేరు చెడిపోతుందేమో! లేదా తన గురించి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో! లేదా కొంతమంది కెరియరే ఇంపార్టెంట్ అన్నట్టుగా. కెరియర్‌లో కెరియర్ పర్పస్‌గా మంచి హైయర్ పొజిషన్‌కి ఫస్ట్ ఎళ్ళాలి. మనీ అనేది గెయిన్ చేయాలి. తర్వాతనే పర్సన్ అన్నట్టుగా ఉండడం. అలాంటి పర్సన్ అనమాట తను. ఓకే. సో, తను హీల్ అయిన తర్వాత కొంచెం ఈ పర్సన్‌కి క్లారిటీ వచ్చాక తన మనసంతా తేలిక పడిన తర్వాత ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ అనేది కనిపిస్తారు. అండ్ తను మీ లైఫ్‌లో వస్తారు. ఇక్కడ రీయూనియన్ కూడా ఉంటుంది. మీ పర్సన్ మీతో ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చండి. మీ ఐస్ అంటే చాలా బావుంటాయి. మీ వాయిస్ కూడా చాలా బావుంటుంది అని పర్సన్ ఎప్పుడైనా మీతో చెప్పి ఉంటారు. లేదా మీ డ్రెస్సింగ్ స్టైల్ కూడా ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనమాట. మీ పర్సన్ కూడా మామూలోరు కాదండి. సో, తను కూడా చాలా బాగా రెడీ అవుతారు. మీరు రెడీ అయ్యే విధానం, మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే మీ పర్సన్‌కి చాలా ఇష్టం. అలాగే మీ పర్సన్ డ్రెస్సింగ్ స్టైల్ అంటే తను రెడీ అయ్యే విధానం అంటే మీకు గూడా చాలా ఇష్టమనమాట. ఓకే. సో, ఈ పర్సన్ తను జగిల్ అవుతున్నారండి. సో, జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. ప్రెజెంట్ ఇలాంటి నిర్ణయం తీసుకోలేను అనే పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట. ఓకే. 10 ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. టెన్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫై చేయండి యూనివర్స్.
ఈ పర్సన్‌కి హెల్త్ గూడా బాగోలేదు. అండ్ ఇక్కడ మీ ఎనర్జీ అనేది చేంజ్ అయింది. మీ ఎనర్జీ కూడా చూసి మీరు రెడీ అయ్యే విధానం గానీ, మీలో కాన్ఫిడెన్స్‌ని చూసి పర్సన్ తను భరించలేకపోతున్నారనమాట. మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారండి. మీరు చాలా స్ట్రాంగ్‌గా తయారయ్యారు. ఈ పర్సన్ పెట్టిన బాధ నుంచి మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారనమాట. ఈ పర్సన్ ఇప్పుడు మీతో డీల్ అవ్వడం అనేది పర్సన్‌కి అంత ఈజీ కాదు. ఓకే. మీరు చాలా స్టైలిష్‌గా తయారయ్యారు. చాలా కాన్ఫిడెన్స్ మీలో పెరిగింది. చాలా ధైర్యంగా ఉన్నారు. మీ లైఫ్‌లో గ్రోత్ ఉంది. అబండెన్స్ ఉంది. మీ లైఫ్‌లో మీరు మేబీ కెరియర్ వైస్‌గా బిజీ ఉంటున్నారు. అదంతా ఈ పర్సన్ చూసి సో, తనకి చాలా బర్డెన్‌గా అనిపిస్తుందనమాట. లోపల ఫీల్ అవుతా ఉండడం అనమాట. బయట షో చెయ్యరు గానీ లోపల ఫీల్ అవుతా ఉంటారు వీరు. తన ఇమ్మెచ్యూరిటీ ప్రవర్తన వలన అండ్ తను చేసిన తప్పులు అన్నీ మీకు తెలుసు కదా! తన గురించి మీరేమనుకుంటున్నారేమో, తన గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తన గురించి మీరేదైనా గాసిప్స్ లాంటిది మాట్లాడుతున్నారా? తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారా? అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. అండ్ అలాగే ఈ పర్సన్ లైఫ్‌లో కూడా తను చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారండి. తను చాలా రెస్పాన్సిబిలిటీస్ అనేది తీసుకుంటున్నారు ఈ పర్సన్. సో, తను ఆ బర్డెన్ కూడా తీసుకోలేకపోతున్నారు. తను తన లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ అండ్ కెరియర్ పర్పస్‌గా చాలా బిజీ ఉండడం వలన ఈ పర్సన్ హెల్త్ కూడా ఖరాబ్ అవుతుందనమాట. ఇక్కడ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. అండ్ అలాగే ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఈ పర్సన్ తను దూరం చేసుకోలేరనమాట. సో, ఇద్దరి మధ్యలో ఎటు వెళ్ళాలి? ఏంటిది? ఇదంతా నేను ఎలా బ్యాలెన్స్ అనేది చేసుకోగలను? ఎలాంటి క్లారిటీ కూడా రావడం లేదు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు. నెత్తి మీద పెద్ద కొండని పెట్టేసి నడువు అంటే నడుస్తారా? చచ్చి ఊకుంటారు కదా! అలా అలాంటి పరిస్థితి మీ పర్సన్ లైఫ్‌లో ఉంది. ఓకే. ఈ పర్సన్ తను ఓవర్ కాన్ఫిడెన్స్‌తో గూడా అండి తను ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేను తీసుకోగలను, నేను మోయగలను అన్నట్టుగా మేబీ పెద్ద ఓవర్ యాక్షన్ లాగా ముందుకెళ్ళిపోవడం. నేను చేస్తాను అన్నట్టుగా. కానీ ఈ పర్సన్ బోల్తా పడ్డారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ పచ్చి కట్టెలు దొడ్డుగుంటాయి గదా! అది ఒకటో, రెండో మోయడమే చాలా కష్టం. అలాంటిది పర్సన్ చూడండి 10 మోస్తాను. నేను మోసుకొని వెళ్ళగలను. అంటే తను మోయలేనంత రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఈ పర్సన్ ఇంకా ఓవర్ యాక్షన్ చేసి ఏదో మీ దగ్గర ఏదో మాట్లాడినట్టున్నారు. "నువ్వు నా లైఫ్‌లో లేకున్నా ఫరక్ పడదు. నాకసలు నువ్వు గుర్తుకు రాదు. నా లైఫ్‌లో నేను చాలా హ్యాపీగుంటాను" అన్నట్టుగా ఈ పర్సన్ ఏదో మాట్లాడి ఉంటారు. కానీ తను ఉండలేకపోతున్నారు. సో, ఈ స్టిక్స్ అనేది ఎంత బలంగా ఉంటాయో ఎప్పుడు ఈ పచ్చియి అంత బర్డెన్ అనమాట తనకి. అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నాకింకా ఎలాంటి ఎగ్జాంపుల్ చెప్పాలో అర్థం కావడం లేదు. ఓకే. సో, అంటే తను మీరు గుర్తుకొచ్చినప్పుడల్లా ఈ పర్సన్‌కి పిచ్చెక్కినట్టు అయిపోతదనమాట. అరె! ఏంట్రా ఈ జీవితం అసలు? ఎటు వెళ్తుంది? ఏంటిది? మనశ్శాంతి ఎందుకు ఉండడం లేదు? అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్ అనమాట. ఓకే. తనని తను చాలా కంట్రోల్ చేసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మాట మాట్లాడినంత ఈజీ కాదు కదా! రెస్పాన్సిబిలిటీస్ మోయడం. ఓకే. అదే ఈ పర్సన్ లైఫ్‌లో జరుగుతుంది. టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ చేద్దాం. టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. పర్సన్ మీ లైఫ్‌లో రావాలనుకుంటున్నారండి. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు పర్సన్. మీ స్టైల్ గానివ్వండి, మీరిప్పుడు ఉండే విధానం గానివ్వండి, ఈ పర్సన్‌ని చాలా అట్రాక్ట్ చేస్తా ఉంది. మీకు ఈ పర్సన్ ఇలా చూసి తను ఫిదా అవుతున్నారనమాట. అరె! ఏంటి పర్సన్ అసలు ఇంత చేంజ్ అయ్యారేంటి అన్నట్టుగా. కానీ తనకి తెలియదు. తన వల్లే మీరు ఇలా తయారయ్యారని. మొండిగా ఉంటున్నారు. ఇండిపెండెంట్‌గా ఉంటున్నారు. మీ లైఫ్‌లో ఎవరు అవసరం లేదు అన్నట్టుగా ఉంటున్నారు. సింగిల్‌గా ఉంటున్నారు. చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఈ పర్సన్ దానికి ఫిదా అవుతున్నారనమాట. ఈ పర్సన్‌ని కూడా మీరు లెక్క చేయడం లేదు.
మీరు కూడా అవసరం లేదు అన్నట్టుగా. ఈ పర్సన్ చూడండి, మీరు ఇలా ఉండేసరికి పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఇక్కడ చాలామంది మీరు మంచిగా పొడవుగా, నాజుగ్గా, తెల్లగా ఉండి ఉంటారు. మేల్ కూడా కానివ్వండి. ఓకేనా? మేల్ అయితే చాలా హ్యాండ్సమ్‌గా, డ్రెసింగ్ స్టైల్ అనేది చాలా బావుంటుంది. అండ్ సెల్ఫ్ లవ్‌లో ఉంటారు. ప్రెజెంట్ అదే స్థితిలో ఉన్నారనమాట. మీ పర్సన్‌కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తా ఉంటారు. ఈ రోజు కూడా కానివ్వండి. ఓకే. ఈ పర్సన్ తను చాలా ఫాస్ట్‌గా ఎలా యాక్షన్ తీసుకుంటున్నారో చూడండి. మీ నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకున్నారండి. మీరు స్పిరిచ్యువల్ కనెక్షన్‌లో ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకున్నారు చాలా అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మనీ మేకింగ్‌లో ఫోకస్‌గా ఉండొచ్చు మీరు. మీ కెరియర్ విషయంలో బిజీ అయిపోవడం గానీ, ఇక్కడ 7 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. 7 ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు ఈ పర్సన్. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ పర్సన్ పట్టించుకున్నారంటే లేదు. థర్డ్ పార్టీతో ఎంజాయ్‌మెంట్. ఈ పర్సన్‌కి చాలా లవ్ ఇచ్చారు. మనీ పర్పస్‌గా కొంతమంది హెల్ప్ చేశారు. కానీ పర్సన్ మీరు ఇంతగా ఇస్తే దీనికి రివర్స్‌గా తను గ్రాటిట్యూడ్ చూపించారా అంటే లేదు. తను కేర్‌లెస్‌గా ఉండడం మళ్ళీ. తనకి థర్డ్ పార్టీ మాత్రమే ఇంపార్టెంట్. థర్డ్ పార్టీతో ఎంజాయ్‌మెంట్, థర్డ్ పార్టీతో ట్రావెలింగ్, థర్డ్ పార్టీని తీసుకొని టెంపుల్‌కి వెళ్ళడం గానీ, లేదా వేరే అబ్రాడ్‌కి వెళ్ళిపోవడం గానీ, అక్కడ ఎంజాయ్‌మెంట్ గానీ, వెకేషన్స్‌కి వెళ్ళడం అలా. ఈ పర్సన్ థర్డ్ పార్టీతో చాలా ఎంజాయ్‌మెంట్ అయితే చేశారు. మిమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. ఈ రోజు మాత్రం మళ్ళీ మీరు కావాలి. మిమ్మల్ని తను మేనిఫెస్ట్ చేస్తా ఉండాలి. చేస్తున్నారు గూడా. మేనిఫెస్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ పర్సన్ డైరెక్ట్‌గా వచ్చి మీతో మాట్లాడితే, ఇంత ప్రేమను చూపించాను, ఇంత హెల్ప్ చేశాను, కానీ తను మీకు తిరిగి ఏమిచ్చారు? మనశ్శాంతి లేని జీవితం, ఏడుపు. కాబట్టి మీరలా ఏదైనా మాట్లాడతారేమో, మళ్ళీ తను హర్ట్ అయ్యే విధంగా మీరు మాట్లాడతారేమో, సూటిపోటి మాటలు అంటారేమో అనే భయం ఈ పర్సన్‌కి ఉందన్నమాట. ఇంత ఎఫర్ట్స్ పెడితే ఈ పర్సన్ ఎంత ఇగ్నోర్ చేశారో దానికి ప్రతిఫలం మీరేంటో చూపించాలి అని కూడా మీరు అనుకుంటా ఉండొచ్చు కొంతమంది. ఓకే. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. పేజ్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్. ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారండి. కానీ మిమ్మల్ని చూసి మీ పర్సన్ భయపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఒక ఫీమేల్ పర్సన్. సో, తను ఇండిపెండెంట్‌గా ఉంది తను. అండ్ ఒక ఖడ్గాని పట్టుకొని ఉంది కదా! అంటే తనని హర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ తన లైఫ్‌లో ఎంట్రీ ఇస్తే, ఇంకా తను ఏం చేస్తదో తెలీదనమాట. కాబట్టి మీరు గూడా చాలామంది ఈ పర్సన్ విషయంలో చాలా హర్ట్ అయి ఉన్నారు కదా! మళ్ళీ తన ఇమ్మెచ్యూరిటీ వలన మళ్ళీ పర్సన్ మళ్ళీ వస్తే మీ చేతిలో వచ్చి ఇరుక్కుంటారేమో! అనవసరంగా తన చేతులారా తనే పులి నోట్లో తలపెట్టిన వారవుతారేమో అనే భయం మీ పర్సన్‌కి ఉందన్నమాట. చాలా ధైర్యంగా ఉన్నారు. ఇండిపెండెంట్‌గా గూడా ఉండాలి అనుకుంటున్నారు కానీ, ఇలాంటి పర్సన్ అయితే వద్దనుకుంటున్నారు. సో, తనలో చేంజ్ వస్తే ఓకే అన్నట్టుగా మీరుంటారు. ఒకవేళ ఈ పర్సన్‌ని మీరు చాలామంది గమనిస్తారండి. ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ వస్తే, సో, తను ఎలా మాట్లాడుతున్నారు, బిహేవియర్‌లో ఇదంతా మీరు గమనిస్తారనమాట. ఓకే. దాని తర్వాత మీరు డిసైడ్ అవుతారు. ఓకే. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఫిజికల్ రిలేషన్ కూడా ఉండొచ్చండి కొంతమందికి. ఓకే. కాబట్టే మీరు చాలామంది తన మీద చాలా కోపంగా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్ సైన్స్ వరకి ఎలా ఉంది అనేది మనం చూద్దాం. ఓకేనా? మేషరాశి నుంచి మీనరాశి వరకి ఈరోజు ఎలా ఉండబోతుంది చూద్దాం. ఓకేనా?
మేషరాశి వారు చాలా బాధపడతా ఉంటారు మీరు ఏదో విషయంగా. ఓకే. అండ్ మేషరాశి వారికి హెల్త్ కూడా బాగుండదు ఈరోజు. ఓకే. అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ మిథున రాశి వారు మీ చుట్టూ అన్నమాట థింగ్స్ ఉంటే అదంతా మీరు కట్ చేసుకుంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు అండ్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. ఓకే. అండ్ సింహరాశి వారు మీరు మీ పర్సన్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు. అండ్ కన్యా రాశి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ తులారాశి వారు మీరు గుడ్ న్యూస్ వింటారు, చాలా హ్యాపీగా ఉంటారండి. అండ్ వృశ్చిక రాశి వారు మీరు మీ కెరియర్ గురించి అండ్ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ ధనురాశి వారు ఈరోజు మీకు రీయూనియన్ అవ్వచ్చు, మీ లైఫ్లో న్యూ పర్సన్ రావచ్చు. అండ్ మకర రాశి వారు ఇక్కడ మీ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ వస్తుందండి. కాంటాక్ట్లో ఉన్నారంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్తారు, నో కాంటాక్ట్లో ఉన్నారంటే కాంటాక్ట్ అనేది రాబోతుంది అనమాట. అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా డిస్కషన్ చేస్తూ ఉంటారు మీరు. అండ్ మీనరాశి వారు ఏదో విషయంగా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. చాలామంది లైక్ చేయడం లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి. ఓకేనా. సో ఈ రీడింగ్ని మీరు తీసుకుంటున్నట్టు అనమాట, గ్రాప్ చేస్తున్నట్టు అర్థం. ఓకే. ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.